గీతం వర్సిటీకి 55 ఎకరాల భూమి కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ భరత్ ఏనాడైనా పేదలకు సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుడు గారు వారి కాలేజీకి సంబంధించిన భూమి సుమారు 54 ఎకరాల 75 సెంట్ల భూమి ఇవాళ రెగ్యులేషన్ కోసం పెట్టినారు గీతం కాలేజీలో. మీరే చెప్పారు, సందర్భంలో నేను చూశాను. మీరు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ సమావేశంలో చెప్తా ఉన్నారు, మాది వచ్చి పెద్దల కాలేజీ, మా దగ్గర అందరూ డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, ఆంధ్ర యూనివర్సిటీలో పేదలు చదువుకుంటారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చదువుకోలేరని చెప్పారు. చాలా సంతోషం. మీకు పేదల పట్ల మీకున్న ఆలోచన. ఎందుకంటే మీరు పెట్టే సంస్థలన్నీ కూడా డబ్బున్న వాళ్ళ కోసమే తప్ప పేదవాళ్ళ కోసం కాదన్న విషయాన్ని మీకు ఇవాళ దృష్టిలో తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ సుమారు 55 ఎకరాలు ఇవాళ కొన్ని వేల కోట్లు చేసే భూమిని ఇవాళ మీరు రెగ్యులరేట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 అంశాలు మీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు రెగ్యులరేట్ చేసుకుంటారంటే ఇంతమంది వరకు మీరు ఆక్రమించుకున్నారు, ఇంతమంది వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈ రోజు మీ సంస్థలు నడుపుకుంటూ వేలాది కోట్ల రూపాయలు మీరు అవసరం సంపాదించుకున్నారు. ఇవాళ మీరు ప్రజాప్రతినిధులుగా చేరి ఇక్కడ ప్రజలకు ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదే, ఓ పేదవాడికి ఒక సెంటు భూమి లేదే, ఈ ప్రభుత్వం ఏర్పడి ఇవ్వలేదే, ఓ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు లేదు, ఈ ప్రాంతంలో ఒకరికి ఏమైనా ఇల్లు కట్టి ఇవాళ ఈ పేదవాడికి ఇల్లు కట్టాననేది లేదే. ఇవాళ మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు పదవులు వస్తే ఈ ప్రాంతంలో మిమ్మల్ని పార్లమెంట్ సభ్యుని చేస్తే ఇవాళ మీరు ఆస్తులు మీరు వచ్చే ఎకరాల భూములు ఇవాళ మీరు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంది.